नमस्ते पद्मनाभाय नमो हृत्पद्मवासिने पद्मासनस्थदेवाय शिवानन्दाय ते नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणपते नमः। श्रीरस्तु शुभमस्तु। नमो गणपतिं तुभ्यं ब्रह्मणां ब्रह्मणस्पते वेदमयीं नादमयीं बिंदुमयीं करजेन्दुमयीं मंत्रमयीं तंत्रमयीं प्रकृतिमयीं नवमी विश्व विकृतिं। శ్రీ గురు కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ గురుగారి అనుగ్రహంతో రక్షణని క్షేమాన్ని పొందిన వారమై మనమందరం కలిసి శ్రీ గురుగారి సన్నిధిలో మరొకసారి ఉగాది పండుగను నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈశ్వర ఆరాధనాపరమైనటిది సాంప్రదాయబద్ధమైన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్ని శ్రీ గురుధామంలో శివయోగంతో నిత్య చైతన్యంతో ఉండే రాజయోగ శేఖరుడైన సద్గురు శ్రీ శివానందమూర్తి గారి సన్నిధి యందు గండ్లూరి రాజశేఖరుడైన నేను, మా గురువుగారు మహామహోపాధ్యాయ శ్రీ విద్యోపాసక జుమని డాక్టర్ శ్రీ విబిఎన్ శర్మ గారి ఆశీస్సులతో వారి కాకతీయ పంచాంగం ఆధారంగా బ్రహ్మశ్రీ వెలిదే యుగంధర్ శర్మ గారి సహకారంతో శివశ్రీ గెంటాల వెంకట రమణ గారు చెప్పిన దాని ప్రకారంగాను ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి మన రెండు తెలుగు రాష్ట్రాలకి భారతదేశానికి ప్రపంచ దేశాలకి ఎట్లా ఉంటుందో అన్న విషయాలను శుభాశుభాలను ప్రమాదాలను వాటి నివారణోపాయాలను గురుతత్వ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. అనంత కాలచక్ర గమనంలో ఒక క్షణంలో ఒదిగిపోయే సంవత్సరాన్ని మనం ఎంతో కాలంగా పరిగణిస్తున్నాము. కలి ఆరంభ లెక్కన 52వ శతాబ్దం 25వ సంవత్సరం ప్రభవాది 60 సంవత్సరాలలో 38వది అయిన శ్రీ క్రోధినామ సంవత్సర జగర్లగ్నం వృశ్చిక లగ్నం అయింది. జగర్లగ్న కుండలి ప్రకారం 13 ఏప్రిల్ 2024 శనివారం రాత్రి 9:04 రవి మేషరాశి ప్రవేశము జరుగుతున్నది. తత్కాల గ్రహ సంపత్తి మరియు రాజాది నవనాయకత్వములను బట్టి ఈ క్రోధినామ సంవత్సర ఫలితములను పరిశీలించిన 12 రాశులలో ఉన్న గ్రహస్థితి వాటి సంచారమును బట్టి మనకి ఈ సంవత్సర ఫలితములు ఏర్పడతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరమున మేష వృషభ రాశుల యందు గురువు, తన స్వరాశి అయిన కుంభం నందు శని, మీనములో రాహు, కన్యలో కేతువు ఈ సంవత్సరం యొక్క ముఖ్య గ్రహ సంచారము. శ్రీ క్రోధినామ సంవత్సరము ఈ నామమును బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడానికి దండించే ఉపాధ్యాయుని మాదిరిగా స్వీయ అహంకారంతో క్రమశిక్షణ కోల్పోయి విశృంఖలతకు విచ్చలవిడితనానికి అలవాటు పడిన మానవాళిని సరి అయిన దారిలో నడిపించేందుకు ఈశ్వరుడు స్వయంగా దండనకి పూనుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సంవత్సరము తెలియజేస్తుంది. లక్షలాది మంది బలిదానాలతో 500 సంవత్సరాల పోరాటం తరువాత నిర్మించుకున్న అయోధ్యలో రామజన్మభూమి దేవాలయంలో ప్రతిష్ఠించుకున్న బాలరాముడు సనాతన ధర్మ పరిరక్షణకి ఉద్యుక్తుడవుతున్నాడు. ధర్మరక్షణ శాంతంగా చేయాలని వారిని కోరడానికి పక్కన సీతమ్మ వారు కానీ గురువు వశిష్ఠ మహర్షి కానీ లేరు. తోడుగా పరశురాముల వారే ఉన్నారు. అందున ఈ సంవత్సరము రాజాది నవనాయకులలో కుజుడే రాజుగా ఉండడంతో ఇంకా చెప్పేది ఏముంటుంది. ప్రపంచ దేశాల పాలకుల అహంకార ధోరణి వలన దేశాల మధ్యన అనవసర యుద్ధాలకు ఆస్కారం ఉంది. కుజుడు రాజగుట వలన అగ్ని ప్రమాదములు, చోర సర్ప భయము ఎక్కువగా ఉంటుంది. కుజునకు సస్యాధిపత్యం కూడా వచ్చింది. దాని వలన కొంచెము శాంతి సౌఖ్యాలతో పాటు అన్ని దేశములందు సస్యానుకూలములైన వర్షములు ఉండును. ఎర్ర భూములందు పంటలు అధికంగా పండును. ఎర్రధాన్యములైన కందులు, శనగలు, పొట్టుధాన్యములు సమృద్ధిగా పండును. కుజునకు నీరసాధిపత్యము కూడా వచ్చినది.
అందువలన ఎర్రగంధములు, పగడములు, అగరు, కుంకుమ మొదలగు రక్తవర్ణపు వస్తువులు సమృద్ధిగా నుండును. భారత్ సొంతంగా తయారు చేసుకునే ఆయుధాల నైపుణ్యాన్ని చూసి ప్రపంచ దేశాలు విస్తుపోతాయి. అధునాతన మిషన్ గన్స్, మిసైల్స్ తదితర ఆయుధాల ఎగుమతిలో భారతదేశము తన సత్తాన్ని చాటగలదు. ఈ విషయంలో అగ్రదేశాల సరసన నిలబడగలదు. శనికి మంత్రిత్వం వచ్చుట వలన ప్రజలు అశాంతి, భయము, అభద్రత, ఒకరినొకరు అనుమానించుకోవడం, పాపం చేయుటలో ఆసక్తి కలిగి ప్రగల్భాలు పలుకుతూ తాము ధర్మంలో ఉన్నామని తమకి తామే అధర్మాన్ని ధర్మంగా భావిస్తూ పాప పంకిలంలో కొట్టుకుపోతుంటారు. ప్రజలలో తామస వృత్తి ఎక్కువగా ఉంటుంది. శుక్రునికి సేనాధిపత్యం, అర్ఘాధిపత్యం, మేఘాధిపత్యం వచ్చుట వలన పంటలు అధికంగా పండటమే కాకుండా గిట్టుబాటు ధర కూడా బాగా అధికంగా ఉంటుంది. శాలిధాన్యం, చెరుకు, జలధాన్యములు, మత్స్యముల ధరలు వృద్ధి చెందును. దంపతుల మధ్య అన్యోన్య ప్రేమానురాగములు ఉండును. సూర్యుడు ధాన్యాధిపతి అగుట వలన ఎర్ర నేలలు మరియు గోధుమ పంట అధిక దిగుబడిని ఇచ్చును. ప్రజలు ఆరోగ్యం గురించి భయమును కలిగి ఉందురు. రసాధిపతి గురువు అగుట వలన వృక్షములు అధిక ఫలవంతమై ఉండును. దేశ ప్రజలకు సరి అయిన సమయానికి వైద్య సహాయం అంది ఆరోగ్యవంతులు అగుదురు. ఈ సంవత్సరము పశునాయకుడు యముడుగాన పాల లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు స్థాన సంరక్షకుడు అగుట వలన పశువులు ఆరోగ్యంగా ఉండును. పాడి పరిశ్రమ వృద్ధి చెందును. మేఘోత్పత్తి నవమేఘ పక్షమును అనుసరించి ఈ సంవత్సరము వారుణ నామక మేఘము ద్వారా వానలు కురియును. ఇది మేరువునకు నైరుతి భాగమున పుట్టుచున్నది. కొన్ని ప్రాంతములందు అధిక గాలులతో కూడిన వర్షములు, మరికొన్ని ప్రాంతములందు కుంభవృష్టి ఉండును. సముద్ర ప్రాంతములందు అధిక వర్షము ఉండును. సర్వధాన్యాభివృద్ధి ఉండును. ఆరుద్ర ప్రవేశము జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి శుక్రవారం 21 జూన్ 2024 రాత్రి 12:07 మూలా నక్షత్ర యుక్త మీన లగ్నం నందు ఆరుద్ర కార్తీ ప్రవేశము జరుగుతున్నది. తత్కాల ఫలితములు పరిశీలించిన పౌర్ణమి తిథి ఎగుట వలన ధనధాన్య సమృద్ధి ఉండును. ప్రజలు సుఖ సంతోషములను పొందుదురు. శుక్రవారం శుక్ల యోగంతో మీన లగ్నమందు ప్రవేశము జరుగుతున్నందున ప్రజలు శాంతివంతులు అగుదురు. సువృష్టి ఉండి అతి వర్షములతో భూమి జలమయము అగును. ధాన్యమునకు సరి అయిన గిట్టుబాటు ధర లభించును. మూలా నక్షత్రము కావున శుభఫలములు కలుగును. సంక్రాంతి పురుషుని లక్షణమును అనుసరించి ఈ వత్సరము చోరులు, అవినీతి పరులు కఠినంగా శిక్షించబడుదురు. పండ్ల తోటలు తక్కువ దిగుబడిని ఇచ్చును. యుద్ధ భయము, జననాశనము కలుగును. ఇంకా మౌఢ్యముల విషయానికి వస్తే చైత్ర కృష్ణ త్రయోదశి సోమవారం 6 మే 2024 రాత్రి 11:02 నుండి వైశాఖ శుద్ధ ద్వాదశి సోమవారం 3 జూన్ 2024 ఉదయం 7 గంటల వరకు గురుమూఢము ఉన్నది. చైత్ర బహుళ పంచమి సోమవారం 29 ఏప్రిల్ 2024 రాత్రి 11:14 నుండి జ్యేష్ఠ బహుళ సప్తమి శుక్రవారం 28 జూన్ 2024 సాయంత్రం 5:06 వరకు శుక్రమూఢము ఉన్నది. పుష్కరములు చైత్ర బహుళ సప్తమి బుధవారం 1 మే 2024 మధ్యాహ్నం 12:59 నుండి గురువు వృషభ రాశి ప్రవేశము. తదాది నుండి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అగును. గ్రహణములు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏర్పడు గ్రహణములు తెలుగు రాష్ట్రాల వారికి భారతదేశం నందు దృగ్గోచరం కాదు, కనిపించవు. కాబట్టి వాటిని మనము పాటించనవసరం లేదు. ఇక ముందుగా క్లుప్తంగా 2 నిమిషములలో ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలలో రాశి ఫలితాలు చెప్పుకొని తరువాత మన 2 తెలుగు రాష్ట్రాలకు ఎలా ఉంటుందో చెప్పుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ క్రోధినామ సంవత్సర గ్రహ సంచారము వీరికి సకల సౌభాగ్యములను
కలుగజేయును. జన్మయందు ద్వితీయమందు గురువు యోగకారకుడు. కుటుంబ వృద్ధి స్త్రీలకు అనుకూలమగు కాలము. అశ్విని వారాలకు కుటుంబంలో శుభకార్యములు ధనయోగము కలుగుతుంది. భరణి వారికి అధికార ప్రాప్తి. కృతిక వారికి సంవత్సరం అంతా అనుకూలత శుభయోగములు కలుగును. వృషభ రాశి ఫలితములు. ఈ రాశి వారికి లాభస్థానంలో రాహు, జన్మలో గురువు, దశమంలో శని సంచారము సౌఖ్యమును కలుగజేయును. నూతన వ్యాపారములు చేస్తారు. వృత్తి ఉద్యోగాదులందు మంచి మార్పులు, ప్రమోషన్లు వస్తాయి. కృత్తికా నక్షత్రం వారికి వ్యవహార జయము, శుభకార్యములు కలిసి వస్తాయి. రోహిణి వారికి ఉద్యోగ వృద్ధి జరుగుతుంది. మృగశిర వారికి పనులలో ప్రతిబంధకములు కొద్ది శ్రమతో తొలగి పనుల యందు విజయమును సాధిస్తారు. మిథున రాశి ఫలితాలు. ఈ రాశివారు సంఘంలో గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో పోటీ పరీక్షలలో విజయములను సాధిస్తారు. చాలా కాలంగా నెలకొని ఉన్న ఆరోగ్య ఆర్థిక సమస్యల నుండి ఊరట కలుగుతుంది. మృగశిర వారు పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఆరుద్ర వారికి సంవత్సరాంతం అనుకున్న ఫలితాలు వస్తాయి. పునర్వసు వారికి విదేశీ ప్రయాణ సూచన. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గురు సంచారము సంవత్సరం అంతా యోగిచ్చును. అధికార వృద్ధి, కార్యదీక్ష గతంలో కంటే ఉత్తమ ఫలితాలు కలుగజేయును. రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తారు. యజ్ఞ యాగాది క్రతువులలో పాల్గొంటారు. పునర్వసు నక్షత్రం వారికి సౌభాగ్య వృద్ధి, పుష్యమి వారికి గౌరవము, ఆశ్లేష వారికి కుటుంబ వృద్ధి జరుగుతుంది. సింహరాశి ఫలితాలు. ఈ రాశివారు ఇతరులను గౌరవిస్తూ సమయానుకూల ధోరణి ప్రదర్శిస్తారు. తాము చేయు వ్యవహారములందు మిశ్రమ ఫలితాలను పొందుతారు. దశమ గురు సంచారము భాగ్యవృద్ధిని, శుభ ఫలితాలను ఇచ్చును. మకా నక్షత్రం వారికి వ్యవహార జయము, పుబ్బ వారికి కుటుంబ సౌఖ్యము, బంధుజన ఆదరణ, ఉత్తర మొదటి పాదం వారికి వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి, కార్యసిద్ధి కలుగును. కన్యారాశి ఫలితములు. ఈ రాశి వారికి భాగ్యస్థానమున గురు సంచారము సర్వ సౌఖ్యములను కలుగజేయును. సమాజమునందు ఉన్నతమైన వ్యక్తులతో స్నేహ సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉత్తర వారికి అధికార వృద్ధి, హస్త వారికి ఉన్నత విద్యాయోగము, కార్యసిద్ధి కలుగును. చిత్త వారికి కలత్ర అనుకూలత, స్వతంత్ర జీవనము కలుగును. తులారాశి ఫలితాలు. గురువు సంచారం మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యమును కలిగించును. కార్యదీక్ష వ్యాపారములందు ఐశ్వర్యాభివృద్ధి జరుగును. చిత్త నక్షత్రం వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. స్వాతి వారికి సర్వత్ర అనుకూలము. విశాఖ వారు కొద్ది శ్రమానంతరము తమ తమ రంగాలలో రాణిస్తారు. వృశ్చిక రాశి ఫలితములు. ఈ సంవత్సరం వీరికి సప్తమమున గురు సంచారం వలన ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు. వివాహం కావలసిన వారికి సరియైన సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాదులలో ఉన్నతిని, ఆర్థికాభివృద్ధిని పొందుతారు. విశాఖ 4వ పాదం వారు ఉద్యోగమునందు ప్రమోషన్లను పొందుతారు. అనురాధ వారు శుభఫలములను, జ్యేష్ఠ వారికి కార్యసిద్ధి కలుగుతుంది. ధనుసు రాశి ఫలితములు. ఈ సంవత్సరం వీరికి షష్టమమున గురు సంచారం వలన ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు. వ్యాపారవేత్తలకి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 2 పాదముల వారాలకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. అభివృద్ధిని పొందుతారు. మకర రాశి ఫలితములు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆర్థికాభివృద్ధి, కొత్త స్నేహితులు, కొత్త పరిచయాల వలన సంఘంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారములందు అభివృద్ధి జరుగుతుంది. కార్యసాధనకి నూతన మార్గాన్వేషణతో విజయం సాధిస్తారు. ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రముల వారు ఆశించిన ఫలితములను పొందుతారు. ధనిష్ట వారికి రుణములు తీరి ప్రశాంతత నొందుతారు. కుంభరాశి ఫలితములు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. మన సౌఖ్యం, కీర్తి, ధనవృద్ధి కలుగుతుంది. ధర్మ పుణ్యకార్యములకి ధనములను ఖర్చు చేయుదురు. ధనిష్ట వారికి విదేశీయానము,
శతభిషం వారికి ఆర్థికాభివృద్ధి. పూర్వభద్ర వారు ఇరు వర్గముల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుటలో నిపుణత కలిగి ఉంటారు. మీనరాశి ఫలితములు. ఈ సంవత్సరము గురువు తృతీయమందు సంచారంతో ఈ రాశి వారికి శుభ పరిణామములు కలుగుతాయి. వీరి ఆధ్యాత్మిక స్థాయి వీరిని సంఘంలో ఉన్నతులనుగా చేస్తుంది. విశ్లేషణ ఆలోచనలతో సరి అయిన నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులకి ప్రయోజనకారులుగా ఉంటారు. పూర్వభద్ర వారు అందరి మన్ననలను పొందుతారు. ఉత్తరాభద్ర వారికి శ్రమానంతరము వ్యాపారాభివృద్ధి. రేవతి వారు తమ వారికి సంప్రదింపులలో తోడ్పాటులను అందించి వారి అభివృద్ధికి తోడ్పడతారు. మన 2 తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానికి తత్కాల వర్ష లగ్న గ్రహ సంపత్తిని బట్టి ఈ సంవత్సర ఫలితాంశములను పరిశీలించిన నూతన ప్రభుత్వము నిలదొక్కుని ధరణి పోర్టల్, రైతు బంధులలో అక్రమాల కట్టడి, అర్హులకు లబ్ధి చేకూర్చే విధంగా తమ మార్కు పాలన సాగిస్తుంది. నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జోరుగా ఉంటాయి. సంచలన నిజాలు బయటపడి చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా పరిణామాలు ఉంటాయి. పార్టీల మార్పులు చేరికలు సాధారణం అవుతాయి. లోక్సభ ఎన్నికలలో తెలంగాణ నుంచి మహిళా అభ్యర్థులు సంచలనం కలిగిస్తారు. అంతంత మాత్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారము, గృహ నిర్మాణ రంగము ఊపందుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చికాకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం సత్సంబంధాలు ఏర్పడి అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తత్కాల వర్షలగ్న గ్రహ సంపత్తిని బట్టి ఈ సంవత్సర ఫలితాలను పరిశీలించిన సాధారణ ఎన్నికలలో రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ మిత్రపక్షాలతో కలిసి విజయడంకా మోగించి అధికారం చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వ సయోధ్యతో రాష్ట్రం మెల్లమెల్లగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటుంది. ఐటీ, నీటిపారుదల, రవాణా తదితర రంగాలలో అభివృద్ధికి నూతన ప్రభుత్వం తీసుకునే ప్రత్యేక శ్రద్ధ వలన పెట్టుబడులు రావడంతో పాటు నిరుద్యోగ సమస్య తీరి ఉద్యోగ ఉపాధులు ఏర్పడతాయి. దీర్ఘకాల అపరిష్కృత కోర్టు కేసుల తీర్పులు వెలువడి దోషులకి శిక్షలు ఖరారు అవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. భూములు, ఇండ్ల ధరలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. వాతావరణ పరంగా రాష్ట్రంలో 1-2 తుఫానులు ఇబ్బంది కలిగించే అవకాశం కలదు. భారతదేశంది మకర లగ్నం కింద తీసుకుంటారు. ఈ సంవత్సరం జగర్ లగ్నం వృశ్చిక లగ్నం అయింది. తత్కాల గ్రహస్థితిని బట్టి ఈ వత్సర ఫలితాంశములను పరిశీలించిన ఈ వత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో గతంలో కన్నా అధికార పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకొని అధికారమును నిలబెట్టుకొని ప్రజారంజకంగా పాలన సాగించును. దేశానికి ఇబ్బంది కలిగిస్తున్న అనేక అంశములపై కఠినంగా వ్యవహరిస్తూ చట్టాలను చేయటమే కాకుండా వాటిని అమలులోకి తీసుకుని వస్తుంది. గురువు వృషభ సంచారం నుంచి సింధు నది పుష్కరాల ఆరంభం కావటం, అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి కావటం దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి శుభకరమైన మార్పును సూచిస్తున్నాయి. ఆరంభంలో గురువుపై శని దృష్టి కారణంగా ప్రజలు ధర్మవర్తనులై తమకై పాటుపడుతున్న నాయకులకి మద్దతుగా ఉంటారు. కోర్టులలో వాయిదాలు పడుతూ వస్తున్న జ్ఞానవాపి, మధుర దేవాలయాలపై తీర్పులు సనాతన ధర్మానికి అనుకూలంగా వస్తాయి. అధర్మపరులు, అవినీతిపరులు శిక్షింపబడతారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ భారతదేశ ఆర్థిక రంగం వృద్ధి నొందుతుంది. జీడిపి రేటు స్థిరంగా ఉండి మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము ఇంకా ఎక్కువగా రూపే విధానంతో మన దేశము అంతర్జాతీయంగా వ్యాపార లావాదేవీలను నడుపుతుంది. దేశీయమైన అప్పులు తీర్చబడతాయి. రికార్డు స్థాయిలో జీఎస్టీ పన్ను వసూలు అవుతుంది. ట్యాక్స్ విధానం సులభతరం అవుతుంది.
వ్యాపారపరంగా దిగుమతుల కన్నా ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల వ్యాపారులు అధికంగా లాభాలను గడిస్తారు. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు దేశంలో అధిక పెట్టుబడులతో పాటుగా తమ కంపెనీల శాఖలను ప్రారంభిస్తాయి. భారతీయ టెక్కీలు అనేక కంపెనీలలో ఉన్నత పదవులు చేపట్టి ఐటీ రంగ అభివృద్ధికి పాటుపడతారు. దీని వలన భారతీయ యువతకి అత్యధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి. బ్యాంకింగ్ రంగ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సవరించబడతాయి. బ్యాంకింగ్ విధానాల వలన, వారి ఉద్యోగుల ప్రవర్తన వలన ప్రజలలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. బంగారం ధర 80,000 మార్కును చేరుకునే అవకాశం ఉంది. బంగారు ఆభరణాల కొనుగోలు అధికంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జాతీయ రహదారుల నిర్మాణాల వల్ల రవాణా, వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధి సూచన బాగా ఉంది. రైల్వే రంగంలో పలు సంస్కరణలు అమలు అవుతాయి. రైల్వే ఉద్యోగస్తుల డిమాండ్లు నెరవేరటమే కాకుండా రైల్వేలు లాభాల బాటన పడతాయి. స్టాక్ మార్కెట్, సెన్సెక్స్, నిఫ్టీలు నూతన రికార్డులను సృష్టిస్తాయి. పెద్ద కంపెనీల షేర్లతో పాటు చిన్న కంపెనీల షేర్లు కూడా సంచలనాలను సృష్టిస్తాయి. పెట్రోలియం రంగంలో భారతదేశము నూతన ఒరవడిని సృష్టిస్తుంది. వ్యాపారపరంగా గల్ఫ్ దేశాల ఆధిపత్యాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. ఇస్రో, డిఆర్డిఓలు తమ ప్రయోగాలను విజయవంతం చేయడంతో పాటు సాంకేతికంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటాయి. 5G సేవలు విరివిగా అందుబాటులోకి వస్తాయి. వరదలు, వాతావరణ పరిస్థితులు, జంక్ ఫుడ్, వంట నూనెల ద్వారా ప్రజలకు అనారోగ్య ఇబ్బందుల సూచన. వైద్యపరంగా మెరుగైన వైద్యాన్ని ప్రజలు పొందుతారు. క్యాన్సర్ మొదలైన దీర్ఘవ్యాధులకి ప్రకృతి చికిత్సా విధానంలో మందులు కనుగొనబడతాయి. వ్యాధుల నిర్ధారణ, నయం చేయడంలో ఉపయోగించే భారీ సైజు యంత్ర పరికరాల నూతన టెక్నాలజీ వల్ల వాటి సైజు మరియు ధర తగ్గి విరివిగా అందుబాటులోకి వస్తాయి. ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫోటోగ్రఫీ మొదలైన వాటిలలో ఆశ్చర్యపరిచేటటువంటి నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. ఈవీ కార్లలోనూ వివిధ రకాలుగా వాడే బ్యాటరీలలో, సౌరశక్తిని ఉపయోగించుకునే విధానాలలో భారీగా మార్పులు జరిగి మరింతగా తక్కువ ధరలో లభ్యమయ్యే సూచన. దేశీయంగా లభించే సహజ వనరుల ఉపయోగంతో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. టూరిజం, హోటల్ పరిశ్రమ వృద్ధి చెందుతాయి. విశ్వవిద్యాలయాల వీసీల నియామకాలు సక్రమమైన పద్ధతిలో విద్యావేత్తలనే వీసీలుగా నియమించే సూచన. విద్యా విధానంలో బోధనాపరంగా మార్పులు ఉంటాయి. అక్రమమైన పద్ధతిలో నడిచే విద్యా వ్యవస్థలను మూసివేయబడతాయి. పర్వత ప్రాంతాలలో భారీ భూకంపాల సూచన. నదీ పరివాహక ప్రాంతాలలో వరద ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. భారతీయ మహిళా క్రీడాకారులు, సినిమా కళాకారులు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను ఆర్జిస్తారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి సమాజానికి జరిగిన అక్రమాలు, అన్యాయాలపై నిజాలను తెలియజేస్తూ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేటు, రక్షణ, పోలీసు, విద్య, వైద్య తదితర రంగాలలో మహిళలు తమ సత్తాని చాటుతారు. శుక్రునికి లభించిన శుభ ఆధిపత్యాల వలన వివాహ వ్యవస్థ పటిష్టమవుతుంది. వివాహం కావలసిన యువతి యువకులకి అనుకూలమైన సంబంధములు కుదిరి వివాహములు జరుగుతాయి. భార్యాభర్తల యందు ప్రేమానురాగములు వృద్ధి నుండి కుటుంబ వ్యవస్థ, పిల్లల ఆలనా పాలన, వారి పెంపకంపై తల్లిదండ్రుల శ్రద్ధ ఎక్కువ అవుతుంది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంఘంలో విరివిగా జరపబడుతూ ఉంటాయి. రాజకీయాలలో మాజీ ఐపీఎస్లు మరియు సనాతన ధర్మపరంగా నూతన యువ నాయకత్వము తమ సత్తాని చాటుకొని విశేష ప్రజాదరణని పొందుతారు. అవినీతి కార్యకలాపాల వలన కొన్ని రాష్ట్రాలలో మంత్రులు, మాజీలు శిక్షలకి పాత్రులు అవుతారు. న్యాయమూర్తులు, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగపరమైన
నియామకాలపై విస్తృత చర్చల మార్పుల సూచన బాగా ఉంది. ఐక్యరాజ్య సమితి G20 వంటి అంతర్జాతీయ వ్యవస్థలపై భారత్ మరింత పట్టు బిగిస్తుంది. అక్రమ చొరబాటులు కఠినంగా అణిచివేయబడతాయి. పౌరసత్వానికి సంబంధించిన బిల్లులు సులభంగా ఆమోదం పొందుతాయి. చైనా పాకిస్తాన్లలో అంతర్గతంగా అనేక ఇబ్బందులు కలుగుతాయి. చైనా విధానాల వల్ల పాకిస్తాన్, మాల్దీవులు అనేక నష్టాలను పొంది ఆ దేశం నుంచి దూరం జరుగుతాయి. అలాగే ఆ దేశాలలో ఆర్థిక మాంద్యం ఏర్పడే సూచన. యూరప్ దేశాల విధానాల వలన జర్మనీ, ఇంగ్లాండ్, పోలాండ్, సిరియా, జపాన్లలో ఆర్థిక ఇబ్బందుల సూచన. ఆయా దేశాలలో వస్తువుల ధరలు అధికం అవుతాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో సంచలనంగా అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. రష్యా రూబుల్, భారత రూపాయల కరెన్సీల ద్వారా చెల్లింపులు ఊపందుకుంటాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధము ఒక కొలిక్కి వచ్చే సూచన. భారతదేశంతో రష్యానే కాకుండా టిబెట్, భూటాన్లు కూడా తమ మైత్రిని మరింత పటిష్టపరుచుకుంటాయి. నేపాల్, బర్మా, శ్రీలంక దేశాలు విధిలేని పరిస్థితులలో మన దేశానికి స్నేహహస్తాన్ని కోరుకుంటాయి. ప్రారంభంలో చెప్పుకున్నట్టు విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడానికి దండించే ఉపాధ్యాయుని మాదిరిగా స్వీయ అహంకారంతో క్రమశిక్షణని కోల్పోయి విశృంఖలతకు, విచ్చలవిడితనానికి అలవాటు పడిన మానవాళిని సరి అయిన దారిలో పెట్టడానికి నడిపించేందుకు ఈశ్వరుడు స్వయంగా దండనకి పూనుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రాపంచికంగా ఈ సంవత్సర గ్రహస్థితి మనకి తెలియపరిచినప్పటికీ, ఈ క్రోధినామ సంవత్సర గ్రహస్థితి ప్రాపంచికంగా కన్నా తాత్వికంగాను, ఆధ్యాత్మిక పరంగా, గురుతత్వ పరంగా చూస్తే ఎంతో అద్భుతమైన, విశేషమైన గురు అనుగ్రహాన్ని అనుభవపూర్వకంగా మనకి తెలియజేసే విధంగా ఉంది. లోకంలోనేమో ధర్మస్వరూపుడు, లోకం అవతల ధర్మాతీతుడు, లోకములో సగుణుడు, లోకముల అవతల నిర్గుణుడు. ప్రతి సంవత్సరం మనం చేసుకునే ఈ పంచాంగ శ్రవణం అనేది కూడా ధర్మస్వరూపుడు, ధర్మాతీతుడు అయినటువంటి రెండు లక్షణాలు కలిగిన ఈశ్వరుని ఆరాధన కిందకే వస్తుంది. తన స్వస్థానమైన కుంభరాశిలో శని స్థిరంగా మేష, వృషభ రాశుల యందు గురువు సంచరించడం వలన ధర్మదేవత బలంగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అంటే కేవలం గీతబోధ చేయటమే కాదు, దగ్గర ఉండి మహాభారత యుద్ధాన్ని పూర్తి చేయించి జనక్షయంతో పాటుగా ధర్మస్థాపన చేశారు పరమాత్మ. అందువల్ల అధర్మపరులకి శిక్ష మరియు ధర్మస్థాపన ఏకకాలంలో జరిగే గ్రహస్థితి ఉన్న వత్సరం ఇది. కుంభంలో శని, మేషంలో గురువు సంచరిస్తూ గంగా, నర్మదా పుష్కరాలను జరుపుకుంటున్న ఈ కాలంలో దేశంలో ధార్మిక శక్తి ఏర్పడి నూతన మార్పులకి శ్రీకారం చుట్టబడుతుంది. పైగా అయోధ్యలో బాలరాముల వారు ప్రతిష్ఠితమవటం వలన సనాతన ధర్మం బలోపేతమైనది. ఇది ప్రపంచవ్యాప్తంగా నిరంకుశ, నియంత పోకడలు కలిగిన దేశాల, వ్యక్తుల క్షయానికి సూచన. కంస, జరాసంధ, దుర్యోధన, దుశ్శాసన, లక్ష్మణకుమార, శూర్పణఖ, తాటకాదులు రిటైర్ అవ్వటం తప్ప చేసేది ఏమీ లేని సమయం అని కూడా చెప్పవచ్చు. నూతన మార్పులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు వచ్చే ఈ ముఖ్య సమయంలో గురు కుటుంబ సభ్యులందరూ ధర్మాన్ని బాగా ఆశ్రయించాలి. భగవంతుని, గురువుగారిని ప్రార్థించాలి, అడగాలి. నాకు ధర్మంలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలను, మనోధైర్యాన్ని ఇవ్వమని, భయం చేత కానీ, ఆశ చేత కానీ, లోభత్వం చేత కానీ అధర్మంలోకి నేను వెళ్ళకూడదని, ఎలాంటి మనోదౌర్బల్యం మనసులోకి రాకుండా ధర్మంలో ఉండే విధంగా ధైర్య స్థైర్యాలను ఇవ్వమని ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థిస్తే ఈనాటి నుంచి ఇప్పుడు గురువుగారు, భగవంతుడు దానిని మనకి అనుగ్రహించే గ్రహస్థితి ఉన్న కాలం ఇది. గురువు పంచమంలో సంచరించడం వలన
గురువుని, భగవంతుని విశ్వసించే వాళ్లకు, మహాత్ములని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన మార్గంలో నడుచుకునే వారి జీవితాలలో ఎన్నో అద్భుతాలు, నిదర్శనాలు జరుగుతాయి. హింస నుంచి అహింసకి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి మలుపు తిరిగే గ్రహస్థితి ఉన్న సమయం ఇది. భవిష్యత్తు చరిత్ర, ఈ శతాబ్దం యొక్క చరిత్రని మార్చేటటువంటి ఏదైతే మార్పు ఈ సంవత్సరంలో ఈనాటి నుంచి ప్రారంభం అవుతున్నదో దానిని మనము, మన పిల్లలు చూడటమే కాకుండా గురువుగారి అనుగ్రహంతో ధర్మ మార్గంలో సుఖశాంతులతో జీవించే గ్రహస్థితి ఉన్న శోభాయమానమైన కాలం ఇది. తాము కోరుకున్నది లభించినప్పుడు కలిగే తృప్తిలో సుఖ సంతోషాదులతో ప్రజలు ఉండే వత్సరం ఇది. గురువు మీద శనీశ్వరుని దృష్టి ఉండటం వలన పరిశుద్ధ మనసుతో, కృతజ్ఞత, విశ్వాసములతో ధర్మస్థాపన జరగాలని నా గురోరధికం సత్యం, నా గురోరధికం తపః అని గురువును ఆరాధిస్తుంటే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ గురువుగారు మనతో ఉన్నారు, మనం గురువుగారి సంరక్షణలోనే ఉన్నామని, శివయేవ గురువు అని ఆ ఈశ్వరుని గురువుగా పొందిన మనము అనవసరంగా దేనికి భయపడని అవసరం లేదు. గురువే ఈశ్వరుడై చేసిన బోధను ఆచరించి జీవితాన్ని గడిపితే చాలు, అంతకన్నా ఇంకేమీ అక్కరలేదు. ఈశ్వరతత్వం సద్గురు శ్రీ శివానందులుగా రూపం తీసుకున్న కాలంలో మనం వారి దర్శనం చేసుకుంటూ మన జీవితాలను తరింపచేసుకుంటున్నామంటే అది మన చేసుకున్న జన్మ జన్మాంతరాల పుణ్యఫలమేనని చెప్పిన గురువుగారు డాక్టర్ శ్రీ బిబిఎన్ శర్మ గారి మాటలను ఒక మాట గుర్తు చేసుకుంటూ, మన కర్మలను మనకే అందించేందుకు గ్రహాలను ఆధారం చేసుకొని రూపొందించిన సృష్టి కార్య రచనలో సూర్యుని నుండి శని వరకు సమస్త గ్రహసారంగా ఉన్నది సద్గురువే. సద్గురువు ఆచరించి చూపే ధర్మాన్ని మనం అనుసరిస్తూ ఉంటే సమస్త గ్రహాల సారం తానే మనపై అనుగ్రహ వర్షాన్ని కురిపించే వారి చల్లని నీడలో పయనించే మనకు యుగాంతమే సంభవించిన ఏ కొదువ ఉండదు. గురువుగారి అనుగ్రహంతో ఉన్న మనకి నిమిత్త ప్రళయమైన, ప్రపంచ యుద్ధమైన భయం అక్కరలేదు. అప్పుడు ఈశ్వర స్వరూపంగా ఉన్న మన గురువుగారు మనకి ఏమి అనుగ్రహం చేశారో అది మన అనుభవంలోకి వస్తుంది. ఈ సంవత్సర ఫలితములలో గ్రహస్థితి ఆధారంగా చెప్పబడిన శుభ ఫలితములు నిజమవ్వాలని, చెడు ఫలితములు జరగకుండా ఉండి అందరికీ క్షేమము, రక్షణ కలగాలని, భారతదేశంలో సనాతన ధర్మం శాశ్వతంగా పునఃస్థాపన జరగాలని గురువుగారిని ప్రార్థిస్తూ, వారి సన్నిధిన నాకు ఈ అవకాశమును కలిగించిన అనుగ్రహ స్వరూపులైన శ్రీ సద్గురువులకు పాదాభివందనములను సమర్పించుకుంటూ, శ్రీ శివసేవా సంఘం, శ్రీ శివానంద కల్చరల్ ట్రస్ట్, గురుధామం వరంగల్ వారికి మరియు బల్స్పాడు, భీమిలి, హైదరాబాదు తదితర ప్రాంతాలలో ఉన్న శ్రీ గురు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన్నాద జగన్నాథ మద్గురో జగద్గురు మదాత్మ సర్వభూతాని తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.